వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన వైఖరితో, తీరుతో నారా చంద్రబాబు గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తూ నారా చంద్రబాబు గారి గ్రాఫ్ని పెంచుతున్నారని, చంద్రబాబు గారి మీద సింపతిని విపరీతంగా పెంచుతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన వైఖరితో, తన మాట తీరుతో, తన ప్రవర్తనతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు గారి మీద వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేసి ఆయన గ్రాఫ్ని అమాంతం పెంచారని, ఆయన ఆయనకి సానుభూతిని పెంచుతున్నారనేటువంటి వార్తలు వస్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు సార్? అంటే ఇప్పుడు ఒకటి విలువ ఎప్పుడు పెరుగుద్ది? పక్కన సున్నా పెట్టామనుకో సార్. 10 అయిపోద్ది కదా. ఉమ్, ఇంకో సున్నా పెట్టామనుకో 100 వందే. అయిపోద్ది కదా. ఇంకో సున్నా పెట్టామనుకో 1000 అయిపోద్ది కదా. ఇట్లా లక్షలు, కోట్లు ఎన్ని సున్నాలు పెడితే అంత విలువ పెరుగుతుంది. ఉమ్, ఇప్పుడు చంద్రబాబు ఒకటైతే జగన్ సున్నానా? ఓకే. చంద్రబాబు విలువ పెంచడానికే జగన్ ఉన్నాడా? ఓకే. జగన్ రాజకీయం చంద్రబాబు విలువ పెంచడానికి. అదే మీరు అన్నది ఏది, ఇదేందంటే చంద్రబాబు గ్రాఫ్ ఎంత పెంచుతున్నాడు. ఇతను ఉమ్, చంద్రబాబుకి శత్రువా మిత్రుడా? ఒకటి నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే, ఈ సుందర ముఖార విందం చూసి గూగుల్ రాలేదు, ఉమ్, నన్ను చూసే వచ్చిందనో ఏదో చెప్పినట్టున్నాడు. ఉమ్, ఉం? అంటే చూసావా చంద్రబాబు అంటే ఎంత కుళ్ళో. సుందర ముఖార విందం. ఉమ్, అక్కడ ఆ ఒక్క పద ప్రయోగంలోనే నీకు అర్థమైపోవట్లా చంద్రబాబు అంటే ఎంత ఏడుపో, ఎంత కుళ్ళో. అందులో అసలు ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేశావు, ఆయన ముఖ్యమంత్రి. ఆయన అసలు 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆయన ఏంటి ఉమ్, 16 ఏళ్ళు సీఎం. నువ్వు ఒక టరమే, ఒక టరంకే నువ్వు ఇంత ఎగిరెగిరి పడుతున్నావే, మరి 4 టర్ములు చేసినాడు. ఆయన ఎలా ఉండాలి? ఆయన ఏమైనా ఎగిరెగిరి పడుతున్నాడా? అన్నీ ఉన్న ఇస్తరి అణిగి మణిగే ఉంటుంది. ఉమ్, ఏమీ లేని ఇస్తరి ఎగిరెగిరి పడుద్ది. అదే సున్నా. సున్నా ఏమీ లేదు కదా. ఉమ్, సున్నా ఏమీ లేని ఇస్తారు కాబట్టి సున్నా ఎలా ఎగిరెగిరి పడుద్దో జగన్మోహన్ రెడ్డి అలా ఎగిరెగిరి పడుతున్నాడా? అరే, కుళ్ళుబోతు అనే పదం విన్నావా? కుళ్ళుపోతాడు అంటారు. ఆ? సరే. ఇప్పుడు జగన్కి ఎంత కుళ్ళు అంటే తన ఉమ్, చెల్లంటేనే కుళ్ళు. ఓకే. ఏది, షర్మిల అంటే ఎంత కుళ్ళు లేకపోతే షర్మిలకు పదవి ఇవ్వకుండా తొక్కుతాడు. అదేమంటే ఒక ఇంట్లో ఒకళ్ళకే ఉండాలి పదవి, ఆ? ఇంకొక వ్యాపారం చేసుకోవాలి అనే ఏదో సిద్ధాంతం వాడు చెప్పాడు. జగన్ ఉమ్, సిద్ధాంతం. ఇప్పుడు మరి మీ ఇంట్లో ఇప్పుడు సుబ్బారెడ్డికి పదవి ఉండొచ్చు, మీ బాబాయ్ అవినాష్ రెడ్డికి పదవి ఉండొచ్చు, మీ నా- తమ్ముడు, మీ ఉమ్, మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, ఆ? మీ బాబాయ్ సుబ్బారెడ్డి, ఇంతమందికి మీ కుటుంబంలో రవీంద్ర, అతను కూడా బొమ్మను కూడా వీళ్ళ ఫ్యామిలీ మెంబరే. ఉమ్, ఇంతమంది మీ ఫ్యామిలీలో పదవుల్లో చేస్తూ షర్మిలకు ఒకదానికి ఎందుకు వెళ్ళి చెప్పు, నువ్వు చెప్పు. అంటే వాగ్ధాటిలో, తండ్రిని ఇమిటేట్ చేయటంలో రాజశేఖర రెడ్డి స్టాంపు ఎవరు? షర్మిల. ఎక్కడ తనకన్నా జనంపై ఎక్కువ ముద్రేస్తుందా అనే కుళ్ళుతో ఆమెకి కనీసం కడప ఎంపీ సీట్ ఇవ్వలేదు, రాజ్యసభ ఇవ్వలేదు, తెలంగాణలో పార్టీ పెడితే అక్కడ ఎంకరేజ్ చేయలేదు. ఆ? చివరికి ఆ ఆస్తులు కూడా లాక్కున్నాడని కదా కోర్టులో పోరాటం. ఉమ్. అంటే కుళ్ళు అంటే చెప్తున్నాను అనమాట. ఇప్పుడు చంద్రబాబు అంటే కుళ్ళ. ఓకే. అందుకేనా ఈ ఇంతకీ సుందర చంద్రబాబు గారు అంటే ముఖాలు? కుల్లా, లేకపోతే చంద్రబాబు గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి కుల్లా? అదేనా అదే ఈ కథనికి నిలువెల్ల కుళ్ళే రా నాయన. ఓకే. ఏది, మేడి పండు చూడ మేలిమై ఉండు, పొట్ట పొట్ట విప్పి ఉప్పి చూడ. చూడ పురుగులుండు, ఇప్పుడు వీరికి ఇది వానే మందులు బింకమేలాగరా. ఇది ఇది కుళ్ళిన పండు. ఏది, ఈ కుళ్ళిన పండుకి భారతీయ మేడం ఏం చేసింది? బయట రంగేసింది. ఆ? ఇంకా బాగా ఏదో పోస్తారు. ఏది, నువ్వు కనుక ఇప్పుడు మాల్స్ లోకి వెళ్ళి యాపిల్స్ కొన్నావు అనుకో, టమాటాలు కొన్నావు అనుకో, బయటకు చూస్తే ఓ మెరుస్తా ఉంటాయి. ఉమ్, ఇంటికి పోయి కోసామనుకో లోపల కుళ్ళు ఉంటుంది. అట్లా ఇది జగన్మోహన్ రెడ్డి ఒకటి. నీ సుందర ముఖారవిందం చూసి గూగుల్ వచ్చిందా అంటే, మరి నీ
వికృత అష్టావక్ర ఆ ఆ ముఖం చూసి వచ్చిందా? ఏమనాలి? ఓకే. అదే అడుగుతారు కదా వాళ్ళు కూడా. ఇప్పుడు నువ్వు మరి ఈ మాట జగన్మోహన్ అంటే రెడ్డి వాళ్ళు అదే చెప్తున్నారు అంటారు. కదా సార్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాయంలోనే మేమే అదానీ గ్రూప్ తో కలిసి గూగుల్ డేటా సెంటర్ని ఏర్పాటు చేసాం, మేమే తీసుకొచ్చామని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదా. నువ్వు తెచ్చిన అదానీ గ్రూప్ డేటా సెంటర్ ఎంత పెట్టుబడి పెడతానంది? నువ్వే ఉమ్. చెప్పావు. ఇప్పుడు ఆ వీడియో చూడు, ఆయన వీడియోలు ఆల్రెడీ 87 ఇప్పటికే వేల వైరల్ కోట్లు అని అవుతుంది. చెప్పాడు. 21,800 కోట్లు నువ్వే చెప్పావు. ఆ? ఉమ్. మరి నువ్వు దానికి ల్యాండ్ ఎందుకు తగ్గించావు? అంతకుముందు చంద్రబాబు ఎంత పెట్టుబడితో అదానీ డేటా సెంటర్ పెట్టించబోయాడు? 70,000 కోట్లు. అంటే చంద్రబాబు 70,000 కోట్లతో అదానీ డేటా సెంటర్కి శంకుస్థాపన చేస్తే నువ్వు దాన్ని 21,800 కోట్లు తగ్గించావు. అదానీ వాళ్ళని బెదిరించాడు. అదేమంటే నువ్వు పాయింట్ బ్లాంక్లోనే అంటావు. ఇప్పుడు ఈ బెదిరింపులు జగన్మోహన్ రెడ్డి ఆయన తమ్ముళ్ళు వీళ్ళందరూ ఎవరినైనా సరే పాయింట్ బ్లాంక్లో బెదిరించి, అదే ఆ కేవీ రావు 3,600 కోట్లు కాకినాడ సెజ్ కాకినాడ పోర్టు రాంచుకున్నారా లేదా? కేవీ రావు కేసు పెట్టాడా లేదా? విక్రాంత్ రెడ్డి సీఎంఓ వాళ్ళని పిలిపించాడా లేదా? సేమ్ ఇదే. ఏది అదానీ కూడా, కాకపోతే బెదిరింపులు ఆ స్థాయిలో బెదిరించారా లేదా అనేది అదానీ గారే చెప్పాలి. మనమేం చెప్తాం? అదానీ గారే కేసు పెట్టాలి. 70,000 కోట్ల పెట్టుబడి 4 ఏళ్లలో 21,800 కోట్లకి ఎందుకు తగ్గింది? 500 ఎకరాలు ఇచ్చాడు చంద్రబాబు 2019లో. 500 ఎకరాలు జగన్ 190 ఎకరాలకు ఎందుకు తగ్గించాడు? బెదిరిస్తే కదా. అంటే జగన్ అదానీని కూడా బెదిరించాడు. ఏది? మీరు పెట్టుబడులు తగ్గించుకోండి, మీకు ఇచ్చే ల్యాండ్ తగ్గిస్తాం, మిగతా ల్యాండ్ మాకు కావాలి అని. చంద్రబాబు ఇచ్చినటువంటి భూమిలో జగన్మోహన్ రెడ్డి 310 ఎకరాలు లాగేసుకున్నాడు. చంద్రబాబు హయాంలో పెడతానన్న పెట్టుబడిలో జగన్మోహన్ రెడ్డి అదానీని బెదిరించి దగ్గర దగ్గర 50,000 కోట్లు తగ్గించాడు. అంటే ఎవరిది సుందర ముఖార విందము, ఎవరిది అష్టావక్ర ముఖము? చెప్పు, నువ్వు చెప్పు. ఆ? ఇప్పుడు అంటే ఒకటి. జగన్మోహన్ రెడ్డి ప్రతి సందర్భంలోనూ నారా చంద్రబాబు నాయుడు గారిని రాజకీయపరమైనటువంటి విమర్శలు చేయకుండా వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తున్నారని, దాని ద్వారా నారా చంద్రబాబు గారి గ్రాఫే పెరుగుతుంది, ఆయన మీద సింపతి కూడా పెరుగుతుంది అనేటువంటి వార్త ఉంది. ఈసారి ఇవి ఎలా చూడాలండి నిజంగా? అంతకుముందు కూడా ఇట్లాగే మాట్లాడాడు. ఉమ్. ఎన్నాళ్ళు బతుకుతాడు, నువ్వు జావా. ఆ? ఏది చంద్రబాబు నెక్స్ట్ ఎలక్షన్కి ఉండడని ఈ టైప్లో. అంటే ఏంటి? చంద్రబాబు ఉంటే ఇంక నేను పెరగలేను, ఆయన ముందు నేను ఒక పిపీలకాన్ని, ఆయనతో నేను పోటీ పడలేను, ఆయనలాగా నేను పని చేయలేను, ఆయనలాగా నేను సమీక్షలు పెట్టలేను, అటు అధికార యంత్రాంగాన్ని నడపలేను. నీ అసమర్థతకి ఆయన సమర్థత మీద పడేడిస్తే ఎఫిషియన్సీ వీక్ అంట. ఆ? ఇంకేంటది? అదేదో చోరీ. ఏ చోరీ? క్రెడిట్ చోరీ పీక్ అంట. ఉమ్. ఎవరిది క్రెడిట్ చోరీ? ఇది కాదా? చెప్పు, నువ్వు చెప్పు కృష్ణ. సరే. అదానీ డేటా సెంటర్ చంద్రబాబు 70,000 కోట్లతో శంకుస్థాపన 2019లో చేస్తే దాన్ని నాదని చెప్పుకోవటం ఎవరి క్రెడిట్ చోరీ? నువ్వు తెచ్చావా అదానీని? చంద్రబాబు తెచ్చాడా? క్రెడిట్ చోరీ ఎవరిది? అన్నా క్యాంటీన్ నడిపితే, అన్నా క్యాంటీన్ ఇంకా ఓపెన్ కంటిన్యూ చేస్తే ఆయనకి పేరు వచ్చుదని ముంచేశారు. ఏమంటారు దాన్ని? క్రెడిట్ చోరీ అంటారా? క్రెడిట్ ధ్వంసం అంటారా? ఆ? అరే, అమరావతి కడితే చంద్రబాబుకి పేరు వచ్చుద్ది, చంద్రబాబుకి పేరు వచ్చుద్ది, పేరు వచ్చుద్ది, పేరు వచ్చుద్దని ఏడుపే తప్ప చంద్రబాబు కన్నా నేను ఇంకా అమరావతిని బాగా అభివృద్ధి చేద్దాం, చంద్రబాబు కట్టిన దానికన్నా నేను ఇంకెక్కువ కడదాం, ఈ పోటీ ఏది? అంటే పోటీ పడలేక అవతలాడి కాళ్ళ కింద నువ్వు కట్టెలు పెడతావా? జైలులో పెడతావా? అరెస్ట్ చేపిస్తావా? చంద్రబాబు అంటే ఎంత కక్షో ఆయన అరెస్టే మనకు కనపడింది. ఓకే. స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది ఒకటి పెట్టి, లేని కేసు, జరగని అవినీతిని ఆపాదించి, తల్లిదండ్రులే ఆ రోజు విద్యార్థుల తల్లిదండ్రులు బయటకు వచ్చి చెప్పారు, ఏ, నా బిడ్డ చదువుకు 25,000 అయింది, నేను ఇచ్చేస్తా 25,000, నా నాయకుడిని వదలండి అని. ఆ స్కిల్ డెవలప్మెంట్ పొందిన విద్యార్థుల తల్లిదండ్రులు ప్రెస్ మీట్లు పెట్టారయ్యా. సిగ్గులే పడాలి కదా.
అదేంటి, ఇంకా నీకు చంద్రబాబుని ఎంత తగ్గించాలని చూస్తే అంత పెరిగిపోతున్నాడు. ఆ విషయం ఓకే. ఇతను తెలుసుకోవేంటి? జగన్మోహన్ రెడ్డి ఆ లాజిక్ ఎలా మిస్ అవుతున్నాడు? ఓహో, నేను ఆయన్ని డ్యామేజ్ చేయాలని చూస్తే ఆయన ఇమేజ్ బిల్డప్ అవుతోంది. మనమే ఆయన ఇమేజ్ పెంచుదాం, నేనే ఆయన్ని పొగుడుతాను, అప్పుడు ఆయన మరి డ్యామేజ్ జరుగుద్దేమో చూద్దాం అని ఎందుకు అనుకోవటం లేదు? రివర్స్ లో వెళ్ళాలి కదా. ఈయన పేరే రివర్స్ రెడ్డి కదా. ఉమ్. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన యొక్క ఆలోచనల్ని మార్చుకోవాలి. రివర్స్ నీకు కలిసి వచ్చింది, సరే రివర్స్ లోనే వెళ్ళు. ఇక నుంచి చంద్రబాబును పొగుడు. ఓహో, ఓకే. జగన్ ఏంటి చంద్రబాబును పొగుడుతున్నాడు అని జనం చంద్రబాబులో లోపాలను ఎత్తుతారు. జగన్ పొగిడితే జనం వేరేగా ఆలోచిస్తారు. ఆ మాత్రం లాజిక్ మిస్ అవ్వకుండా, అరే ఊరి తీసిన తప్పు లేదంటాడు, కాల్చేయండి అంటాడు, ఎన్ని మాటలు అన్నాడు. అతనున్న మాటలు ప్రతిసారి ఆయన ఇమేజ్ పెరిగింది. ఇప్పుడు ఆయన్ని జైల్లో పెట్టకపోతే ఇవాళ ఆయన ముఖ్యమంత్రి అయ్యేవాడా? నువ్వు చెప్పు. ఆయన చేసిన అభివృద్ధిని అంతా ధ్వంసం చేయకపోతే ఇవాళ ఆయన ముఖ్యమంత్రి అయ్యేవాడా? జగన్మోహన్ రెడ్డి మంచిగా పరిపాలన చేస్తుంటే జనం మళ్ళా చంద్రబాబు వైపు చూడాల్సిన పరిస్థితి వచ్చేదా? ఓకే. ఇది వైసీపీ కార్యకర్త ఆవేదన కృష్ణ, నా ఆవేదన కాదు. ఇవాళ వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు బయట పడకపోయినా లోపల ఆలోచిస్తోంది అదే. ఓకే. ఈ పిచ్చోడు ఎందుకు మా కొంప ముంచుతున్నాడు, పిచ్చోడితో ప్రయాణం అని ఒక ఒక సినిమా తీస్తే ఎట్లుంటది? ఇప్పుడు ఒకటి, ఏది, జగన్మోహన్ రెడ్డి ఎంత అతని వయసు ఇంకా? ఇంకా 50, 55 ఇందులోనే ఉన్నాడు కదా, ఇంకా భవిష్యత్తు ఉంది కదా. అంటే ఒకట్లే, జైలుకి వెళ్తే లేదు భవిష్యత్తు. ఉమ్. ఆ? జైలుకి వెళ్ళకపోతే ఆయన మసిబూసి మారేడుకాయ చేయొచ్చు. ఇప్పటికీ ఆయన మాట నమ్మే వాళ్ళు ఉన్నారు జనంలో. ఏది, ఓకే. బాగా అందంగా చెప్తాడు అబద్ధాలు కూడా. అసలు ఎంత అందంగా చెప్తాడంటే నిజంగానే గూగుల్ వాళ్ళు నమ్మేటట్టుగా, నిజంగానే అదానీ కూడా నమ్మేటట్టుగా. ఉం? అదానీ కంట కృతజ్ఞత చెప్పలేదేంటి అని అడుగుతున్నాడు చంద్రబాబు అంట. ఇప్పుడు ఈ గూగుల్ డేటా సెంటర్ మొత్తం క్రెడిట్ అంతా గూగుల్కి ఆపాదించి సింగపూర్ ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పలేదంట, కేంద్రానికి థ్యాంక్స్ చెప్పలేదంట, అదానికి థ్యాంక్స్ చెప్పలేదని ఈయన అంటాడు. ఆ మాట ఓకే. ఎవరన్నారు? అదాని అన్నారు, ఉమ్. సింగపూర్ గవర్నమెంట్ అన్నారు. సింగపూర్ ప్రభుత్వానికి చంద్రబాబు థ్యాంక్స్ చెప్పాలి. సింగపూర్ ప్రభుత్వమే జగన్కి థ్యాంక్స్ చెబుతుంది. మమ్మల్ని ఎల్లగొట్టావయ్యా, అమరావతి అభివృద్ధి చేయనీయకుండా మమ్మల్ని ఎల్లగొట్టావు, నీకు థ్యాంక్స్ అని వాళ్ళు చెప్తున్నారు. ఉం? ఎగ్జాక్ట్. ఓకే సార్, థ్యాంక్ ఈ యూ సో మచ్.